స్తోత్రం స్తోత్రం స్తోత్రం. మా స్తుతులకు కారణభూతుడా స్తోత్రాలు కూడా. స్తుతి సింహాసనం మీద ఆసీనుడైన రాజా, గొప్పవాడా నీకు వందనాలు. ఈ ఉదయకాల సమయంలో అయ్యా మీ మాటల కొరకు మేము ఆసక్తితో ఎదురు చూస్తున్నాం. మాతో మాట్లాడండి దేవా. మా హృదయాంతరంగంలో మీ దైవికమైన ఆత్మను కుమ్మరించండి. మీ అద్భుతమైన కార్యాన్ని జరిగించి అయ్యా మరి నైనా మీ శక్తి చేత మమ్మల్ని నైనా బలపరచండి. మీ మాటల చేత ధైర్యపరచండి. మీ మాటల చేత మమ్మల్ని బలముతోనైనా నింపండి ప్రభా. ఒకవేళ మేము ఏదైనా పొరపాటు చేస్తుంటే అయ్యా తండ్రి తన బిడ్డలను గద్దించినట్లుగా గద్దించి సరి చేయండి ప్రభా. అయ్యా మా జీవితాలలో అయ్యా మరి అవసరమైన నీ మాటలు మాకు అందించండి. అయ్యా వట్టి అయ్యా పాత్రగా నేనున్నాను. అయ్యా నన్ను నీ సిలువ చాట్ల మరుగుపరిచి నీ బిడ్డలతో నాతో మీరు మాట్లాడి మహిమ ఘనత ప్రభావాలు మీరే పొందుకొనమని మనాదుడును మీ ప్రియ కుమారుడైన యేసుక్రీస్తు అతి శ్రేష్టమైన నామంలో ప్రార్థించి మనవులు పొంది ఉన్నాం తండ్రి, ఆమేన్. దేవుని నామానికి స్తోత్రం చెప్తాం గట్టిగా. హల్లెలూయా హల్లెలూయా. మంచిది. దేవుని గల నామానికి స్తోత్రం. కూడి వచ్చిన మీ అందరికీ నా వందనాలు. దేవుని వాక్యాన్ని మనం చదువుకుందాము. మరి యాకోబు రాసినటువంటి పత్రిక 5వ అధ్యాయము 13వ వచనాలు ఒకసారి చదువుకుందాం. మీలో ఎవరికైనాను శ్రమ సంభవించినా అతడు ఏం చేయాలి? ప్రార్థన చేయాలి. శ్రమ వచ్చినప్పుడు ఏం చేయాలి? ప్రార్థన చేయాలి. ఎవరికైనా సంతోషం కలిగిందా అతడు ఏం చేయాలి? కీర్తనలు పాడాలి. పాటలు పాడి దేవుణ్ణి మహిమపరచాలి. మీలో ఎవడైనా రోగిగా ఉన్నాడా అతడు సంఘము పెద్దల్ని పిలిపించాలి. వారు యేసు నామం ఎత్తి ఆ రోగి కొరకు ప్రార్థన చేయాలి. నూనె రాచి అతని కొరకు ప్రార్థన చేయాలి. ఎలాంటి ప్రార్థన ఆ రోగిని స్వస్థపరుస్తుందంటే విశ్వాస సహితమైన ప్రార్థన. చెప్పండి, విశ్వాసముతో కూడినటువంటి ప్రార్థన. విశ్వాస సహితమైన ప్రార్థన ఆ రోగిని స్వస్థపరుస్తుంది. ప్రభు అతన్ని లేపుతాడు. అతడు ఒకవేళ పాపములు చేసినా కూడా ఆ పాపముల నుంచి అతనికి విడుదల వస్తుంది. మన ప్రార్థనకి ఎంత పవర్ ఇచ్చాడో చూడండి దేవుడు. మనం చేసే ప్రార్థన ఒకవేళ విశ్వాసముతో కూడినదైతే, విశ్వాసముతో కనుక మనం ప్రార్థన చేస్తే ఆ రోగాలు కూడా దేవుడు తొలగిస్తాడు. పాపములను దేవుడు క్షమిస్తాడు. మరణ పడకలో ఉన్న వ్యక్తిని కూడా దేవుడు లేపుతాడు. ఇదిగో మీ పాపములు ఒకరితో ఒకడు ఒప్పుకోండి, మీరు స్వస్థత పొందినట్లు ఒకరి కొరకు ఒకళ్ళు ప్రార్థన చేయండి. నీతిమంతుని విజ్ఞాపన మనపూర్వకమైనదై బహుబలము గలదై ఉంటది అంటున్నాడు. నీతిమంతుడు చేసే ప్రార్థన అంటే ఇదిగో నువ్వు చేసే ప్రార్థన ఎలా ఉండాలంటే నీకు బలాన్ని ఇవ్వాలి, చేస్తున్న వ్యక్తికి బలాన్ని ఇవ్వాలి. ఎవరి కొరకు ఏ పరిస్థితి కొరకు నువ్వు ప్రార్థన చేస్తున్నావో ఆ ప్రార్థన ఎంత బలముగా ఉండాలంటే ఆ కార్యము జరిగేంత వరకు కూడా పట్టుదలతో నువ్వు ప్రార్థించాలి. హల్లెలూయా. ఎలా ప్రార్థించాలి? పట్టుదలతో. అంటే ఇక నువ్వు పొందుకునే వరకు కూడా అస్సలు విరామం తీసుకోకూడదు. నువ్వు దాన్ని రిసీవ్ చేసుకునేంత వరకు కూడా నీవు అలసిపోకుండా ఏం చేయాలి? ప్రార్థన చేయాలి. నీతిమంతుని విజ్ఞాపన మనపూర్వకముగా మనస్ఫూర్తిగా చేయాలి. మనసుతో దేవుణ్ణి ప్రార్థన చేయాలి. మనపూర్వకమైనదై బహుబలము గలదై ఉంటుంది. ఏలియా గురించి మనకి బాగా తెలుసు. ఆయన ఏమంటారంటే రోషము కలిగిన ప్రవక్త. చెప్పండి. అంటే ఏదైనా ఒక చిన్న సవాల్ వచ్చింది అనుకో, ఆయన ఏం చేస్తాడంటే ముందు మోకాలు వేసి ప్రార్థనతోనే దాన్ని సాధిస్తాడు. ఒకటేదైనా మీ దేవుడు బలహీనుడని గాని, నీ వల్ల చేత కాదని గాని ఇలాంటి మాటలు అంటే ఆయనకు అసలు గిట్టవు. చాలా పౌరుషం కలిగినటువంటి సేవకుడు ఆయన. రోషము కలిగిన ప్రవక్తగా ఆయన పేరుగాంచాడు. అవునా? అయితే ఈ ఏలియా కూడా మనిషా కాదా? మనిషే.
ఏలియా మనలాంటి స్వభావం కలిగినటువంటి మనిషే అయినప్పటికీ కూడా ఒక మనిషికి ఎంత శక్తిని దేవుడు ఇచ్చాడంటే అతడు మరి ఆసక్తిగా ప్రార్థన చేస్తే మరి మనుషులు చాలా మరి పాపములో మునిగిపోతున్నారు, బాగా పాపములో వాళ్ళు విచ్చలవిడిగా జీవిస్తున్నారు. కాబట్టి వీళ్ళకి పనిష్మెంట్ రావాలంటే, రాజుగారికి బుద్ధి రావాలంటే, ఆహాబు మరి రాజు బుద్ధి తెచ్చుకోవాలంటే ఇలాంటి వాడికి ఏం చేయాలి? వర్షం అనేది అసలు రావద్దు, భూమి అనేది పండొద్దు అని చెప్పి ఆసక్తిగా అతడు ప్రార్థన చేస్తే ఎన్ని సంవత్సరాలు రాలేదంట వర్షము? 3.5 సంవత్సరాలు. చెప్పండి, ఎన్ని సంవత్సరాలు? 3.5 సంవత్సరములు భూమి మీద అసలు వర్షమే కురవలేదు. అతడు మరలా ప్రార్థన చేయగా ఆకాశము వర్షాన్ని ఇచ్చింది, భూమి తన ఫలాన్ని ఇచ్చింది. మరి ఆయన ఎవరంట? సామాన్యుడైన ఒక మనిషి. ఒక మనిషి చేసిన ప్రార్థనకి ఎంత విలువ ఉంది అంటే అతడు ప్రార్థన చేస్తే ఆకాశము మూయబడిందంటే మాటల. ఈరోజు నీకు నాకు రోషం కలగడానికి దేవుడు మాట్లాడుతున్నాడు. నువ్వు ప్రార్థన చేస్తే, నేను ప్రార్థన చేస్తే సృష్టి మన మాట వినాలి. ఎందుకంటే ఈ సృష్టిని సృష్టించిన సృష్టికర్తకి మనం బిడ్డలం కదా. ఎంత బలంగా మనం ప్రార్థన చేస్తే అంత బలంగా దేవుడు తన కార్యాలు జరిగిస్తాడు. చూడండి, ఇక్కడ ఆయన మామూలు వ్యక్తి అనే చెప్పుకుంటూనే ఆయన చేసిన అసాధ్యమైన, అసలు ఎవరికి కూడా వల్లపడని ఒక గొప్ప కార్యం గురించి మాట్లాడుతా ఉన్నారు. అతడు ప్రార్థన చేస్తే 3.5 సంవత్సరాలు వర్షం రాకపోవడం ఏంటి? మరలా ప్రార్థన చేస్తే వర్షం రావడం అంటే, నువ్వు ప్రార్థన చేస్తే మరి ఎన్ని అద్భుతాలు జరగాలో, నేను ప్రార్థన చేస్తే ఎన్ని అద్భుతాలు మన ఎడమ జరగాలో. అసాధ్యమైంది లేదు అనే ఒక విశ్వాసం మనలో మరి ఒక ఏమంటారు, ఒక పుషప్ మనలో రావాలి. ఎవరు మనకు చెప్పనవసరం లేదు. నేను ప్రార్థన చేస్తే అధికారాలు మారాలి, నేను ప్రార్థన చేస్తే పరిస్థితులు మారాలి, నేను ప్రార్థన చేస్తే ఇదిగో ఈ యొక్క మరి సృష్టి కూడా నా మాట వినాలి అని అంత బలంగా మనం ప్రార్థన చేయాలి. హల్లెలూయా. రాజుల 2వ గ్రంథము 19వ అధ్యాయము ఒకసారి 4వ వచనాన్ని చూడండి. రాజుల 2వ గ్రంథము 19వ అధ్యాయము 4వ వచనాన్ని ఒకసారి చూద్దామా? దేవుని దూషించుటకై అషూరు రాజైన తన యజమానుని చేత పంపబడిన రబ్షాకే పలికిన మాటలన్నీ నీ దేవుడైన యెహోవా ఒకవేళ ఆలకించి నీ దేవుడైన యెహోవాకు వినబడి ఉన్న ఆ మాటలను బట్టి ఆయన అషూరు రాజును గద్దించునేమో. కాబట్టి నిలిచిన శేషము కొరకు నీవు హెచ్చుగా ప్రార్థన చేయవు. ఈ మాట చెప్పండి, ఎలా ప్రార్థన చేయాలంట? హెచ్చుగా ప్రార్థన చేయాలి. గట్టిగా ప్రార్థన చేయంటారు కదా. గట్టిగా ప్రార్థన చేయంటే అర్థం ఏంటి? పవర్లెస్ గా ప్రార్థన చేస్తున్నావులని అలా చేస్తున్నావేంటి? మూగు మొత్తం లాగా గట్టిగా చేయి ప్రార్థన, బలంగా చేయి ప్రార్థన అంటారు. అవునా? బలహీన పడొద్దు, అలసిపోవద్దు, ప్రార్థన బలంగా చేయి అంటారు. ఇక్కడ ఒక శత్రురాజు హిజ్కియా అనబడిన రాజు ఆ యొక్క దేశం మీదకి దండెత్తి వచ్చి, ఇదిగో నా చేతిలో నుండి రక్షించడం నీ దేవుడి వల్ల కూడా కాదు అంటున్నాడు. ఎంత పొగరు! ఎవరిని అంటున్నాడు? రాజుని అనట్లా. నువ్వు ఆల్రెడీ నా దృష్టిలో వేస్ట్ ఫెలో, నువ్వు ఒక లూజర్, నువ్వు చాటగానోడివి, నీ దేవుడు కూడా నా చేతిలో నుండి నిన్ను తప్పించడం వల్ల పడదు అని మాట్లాడితే, మరి రాజుగారు నన్నే అంటావా, నీ సంగతి చెప్తా అని ముందుకే ఆయన మీదకి పోట్లే. ఆయన చేసిన పని ఏంటో తెలుసా? యెహోవా ప్రవక్తని పిలిచాడు. యెషయా ప్రవక్త తెలుసు కదా మనకి. యెషయా ప్రవక్త చాలా సీనియర్ మోస్ట్. మరి ఆయనని పిలిపించేమన్నాడంటే, అయ్యా నువ్వు ఇంకా దైవజనులు అందరూ కలిసి నా కోసం, మీరు ఈ దేశం కోసం, మన క్షేమం కోసం, ఇదిగో అతడు పలుకుతున్న మాటలు వింటుంటే ఉడికిపోతుంది రక్తం. మనకి సహాయం చేయగలిగింది ఎవరు? మన దేవుడే. కాబట్టి నిలిచిన శేషము కొరకు నీవు ఎలా ప్రార్థన చేయి? హెచ్చుగా ప్రార్థన చేయి. అంటే దైవజనుడి ప్రార్థన మీద ఆయనకి ఎంత విశ్వాసం ఉందో చూడండి. ఈరోజు నీ ఇంట్లో జరిగే ప్రతి పరిస్థితికి నువ్వు ప్రార్థన చేసుకోవాలి, దైవజనుడి కూడా ప్రార్థన అక్కర నువ్వు కోరాలి. చాలా మంది ఎంత బాగా బర్త్డే సెలబ్రేషన్ చేసుకుంటారు, స్టేటస్ చూస్తే కానీ అర్థం కాదు వాళ్ళ బర్త్డే అని. మరి ఎంతమంది అయ్యగారికి ఫోన్ చేసి, అయ్యా ఈరోజు నా పుట్టినరోజు,
మరి నా కోసం మీరు ప్రార్థన చేయండి అని ఎంతమంది అడుగుతున్నారు? ఈ రోజు నా పెళ్లి రోజు, నా కోసం ప్రార్థన చేయండి అని ఎంతమంది అడుగుతున్నారు? నా జీవితంలో దేవుడు ఒక మేలు చేశాడయ్యా, అందుని బట్టి నేను దేవునికి కృతజ్ఞతాస్థుతులు చెల్లిస్తున్నాను. దైవజనుడా, నన్ను ఆత్మలో నువ్వు కన్నావు, నా ఆత్మీయ తండ్రివి కాబట్టి నా క్షేమం కోసం నువ్వు ప్రార్థన చేయని అడిగే బిడ్డలు ఎంతమంది ఉన్నారు? ఆయనకి ఎందుకు చెప్పాలి? మన ఇంట్లో బర్త్డే అయితే ఆయనతో మనకేం అవసరం? ఎంతవరకు అంతవరకు అని ఉంటాయి. అది రూల్ అని అంటే రూల్ కాకపోవచ్చు, కానీ నీ ఆత్మీయ తండ్రిని కూడా నీకు కలిగిన ప్రతి సంతోషంలో, నీకు కలిగిన ప్రతి ఆనందములో జ్ఞాపకం చేసుకో అని చెప్పి వాక్యమే సెలవిస్తా ఉంది. వాక్యోపదేశము పొందువాడు మరి మంచి పదార్థాలన్నిట్లో కూడా దైవజనుడికి భాగం ఇయ్యాలి అని ఉంది. నువ్వు కృతజ్ఞతలు చెల్లిస్తే నీలాగా ఆయన కూడా నీ బదులు నీ తరపున కృతజ్ఞతాస్తుతులు దేవునికి చెల్లిస్తే, ఇదిగో ఆత్మలో నిన్ను కన్నాడు కాబట్టి ఆయనకు ఆ బాధ్యత ఉంది. నీ యొక్క మరి జననం, నీ యొక్క మరి గమనం, ప్రతి విషయంలో కూడా కృతజ్ఞతాస్తుతులు కలిగి దేవునికి చెల్లించాలి. ఇక్కడ యెషయా ప్రవక్తని పిలిచి ప్రార్థన చేయమన్నాడు, ప్రార్థన చేశారు. మళ్ళా మరి కొన్నిసార్లు మనం ఏం చేస్తామంటే, బాగా ప్రార్థన చేసే వాళ్ళకి నా కోసం ప్రార్థన చేయండి, మనం మాత్రం నోరు మూసుకొని కూర్చుంటాం. మనం నోరు మూసుకొని కూర్చోడానిక మనకు వచ్చిన సమస్య ఉంది? దైవజనుడికి చెప్పాను, ఆయన చేస్తాడులే, ఆయనకి ఏం పని ఉంది, పొద్దాక ప్రార్థనలోనే ఉంటాడు, ఆయన చేసుకుంటాడులే అని మనం చేయకుండా ఉంటే అది తప్పు. మనము చేయాలి, మనల్ని ఆత్మీయంగా బలపరిచే వాళ్ళకి ప్రార్థన అక్కర చెప్పి వాళ్ళు చేయాలి, మనము చేయాలి. హిజ్కియా అదే చేశాడు. ముందు ప్రవక్తకి చెప్పాడు, అందరినీ ప్రార్థన చేయమన్నాడు. తాను కూడా మరి మందిరంలోకి వెళ్ళిపోయి ఆయన చూడండి 14వ వచనం అదే అధ్యాయంలో, హిజ్కియా దూతల చేతిలో నుండి ఆ ఉత్తరం తీసుకొని చదివి యెహోవా మందిరంలోనికి పోయి యెహోవా సన్నిధిని దాన్ని విప్పుపరిచి యెహోవా సన్నిధిని ఇట్లని ప్రార్థన చేశాను. శ్రమ వచ్చింది, రాజు ఎక్కడికి వెళ్ళాడు? అంతఃపురానికి వెళ్ళాడా? ఎక్కడికి వెళ్ళాడు? శ్రమ వస్తే దేవుని మందిరానికి వెళ్ళిపోయాడు. దేవుని మందిరానికి వెళ్ళిపోయి ఆ చీటీ ఇలా ఓపెన్ చేసి ఆ ఉత్తరం ఇలా తీసి, చూడయ్యా ఎంత దారుణంగా చేస్తున్నారు, నీ మీదకి మాట్లాడుతున్నారు, నిన్ను తోలనాడు మాట్లాడుతున్నారు, ఇదిగో చూడయ్యా వాడు అనే మాటలు నన్ను కాదయ్యా, వాడు నిన్ను అంటున్నాడు, జీవము గల దేవుడైనా నిన్ను దూషిస్తున్నాడయ్యా సన్హెరీబ్ అనేవాడు. ఏంటి నాకు ఈ పరిస్థితి, దయచేసి నువ్వు నాకు సహాయం చేయని ఆయన ఎంతగానో స్తుతిస్తూ మరి కెరూబుల మధ్య నివసించే దేవా, పరిశుద్ధ దేవా అని చెప్పి ఆయన ఆరాధిస్తూ, అయ్యా మేము ఆరాధిస్తున్న నీవు జీవము కలిగిన వాడవు కదా, కాబట్టి నీవు మాత్రమే ఈ యొక్క అన్యుల చేతిలో నుండి మమ్మల్ని తప్పించగలగడానికి సమర్థుడవు అని ప్రార్థన చేశాడు. దైవజనుడికి చెప్పాడు ప్రార్థన చేయమని. తాను కూడా ఏం చేస్తున్నాడు? దేవుని సన్నిధికి వెళ్ళి ప్రార్థన చేస్తున్నాడు. నీకు అప్పులకు సమస్యలు బాగా పెరిగిపోయాయి, అప్పుల చీటీలు ఉంటాయి కదా, గిరిగిరి బుక్కులు ఉంటాయి కదా, తెచ్చి దేవుని సన్నిధిలో పెట్టి ప్రార్థన చేయి. ప్రభా ఏంటి నాకు ఈ పరిస్థితి, దయచేసి నా జీవితంలో నీవు కార్యము కలుగ చేయని. నీవంతగా నువ్వు కష్టపడి పని చేసుకుంటున్నావు, నీ చేతి పనులను దేవుడు ఆశీర్వదించాలని నువ్వు ప్రార్థన చేయి. నీ పరిస్థితులు మార్చాలని దేవుని సన్నిధిలో మోకరించి ప్రార్థన చేయి. ఇదిగో ఈ యొక్క హిజ్కియా చేసినట్లుగా మన ప్రతి పరిస్థితిలో మందిరానికి పరిగెత్తుకొని వచ్చి మనం ప్రార్థన పట్టుదలతో చేయడం ద్వారా శత్రువుల చేతిలో నుండి దేవుడు ఆయన ఏం చేశాడు? రక్షించాడు. శత్రువుల చేతిలో నుండి అతన్ని దేవుడు కాపాడాడు. ఈరోజు అతన్ని కాపాడినటువంటి దేవుడు మరి ఏదైతే రాజు ఆయన మీదకి రావాలని అనుకున్నాడో ఆ రాజుని, ఆ సైన్యాన్ని ఏం చేశాడో తెలుసా? ఎవరి కాళ్ళు హాయిగా నిద్రపోతా ఉంటుంటే మరి రాత్రే ఒక దేవుని దూత బయలుదేరి ఒక్కటే రోజు ఆ రాత్రికి రాత్రే 185,000 మందిని హతం చేసేది. యుద్ధం జరగలేదు, ఎవరు కొట్టుకోలేదు, ఎవరు ఎంత కష్టపడలేదు. కేవలము రాజుగారు చేసిన ప్రార్థన, ఆ యొక్క దైవజనుడు చేసిన ప్రార్థన ఏమైంది? ఫలితాన్ని తీసుకొని వచ్చింది. ఆ యొక్క 185,000 మందిని ఒక్కడైతే పోరాడలేడు, కానీ ఆయన ప్రార్థన ఏం చేసిందంటే దేవుని దూతని కిందకి తీసుకొచ్చింది. నువ్వు చేస్తే ప్రార్థన దేవుని దూత ఆన్సర్ తీసుకొని రావాలి నీ దగ్గరికి. అంత బలంగా మనము
ప్రార్థన చేయాలి. అంత బలంగా మన ప్రార్థన ఉండాలి. దేవుని దూతల్ని కదిలించి మన దగ్గరికి పంపాలి అంటే ఎంత విశ్వాసంతో మనం ఉండాలో మనం ఒకసారి ఆలోచన చేయాలి. చూడండి, విలాప వాక్యములు 2వ అధ్యాయము, ఇర్మియా గ్రంథం పక్కన ఉంటది. విలాప వాక్యములు 2వ అధ్యాయము 18వ వచనాన్ని ఒకసారి చూడండి. ప్రార్థన శక్తి నాకు కావాలయా, నీ పరలోకాభిషేకం కావాలయా. ప్రార్థన శక్తి నాకు కావాలయా, నీ పరలోకాభిషేకం కావాలయా. తీసారా? విలాప వాక్యములు 2వ అధ్యాయము 18వ వచనం. జనులు హృదయపూర్వకముగా యెహోవాకు మొరపెట్టుదురు. సియోను కుమారి ప్రాకారమా, నది ప్రవాహము వలె దివారాత్రము కన్నీరు పారనిమ్ము. విరామము కలుగనీయకుము, నీ కంటి పాపను విశ్రమింపనీయకుము. నీవు లేచి రేయి మొదటి జామున మొర్రపెట్టుము. నీళ్లు కుమ్మరించినట్లు ప్రభు సన్నిధిని నీ హృదయమును కుమ్మరించుము. నీ పసిపిల్లల ప్రాణము కొరకు నీ చేతులను ఆయన తట్టు ఎత్తుము. చూసారా? నువ్వు ప్రార్థన ఎలా చేయాలో, నేను ఎలా ప్రార్థన చేయాలో దేవుడు చెప్తున్నాడు. ఎలా పారాలట కన్నీరు? నది ప్రవాహం ఎట్లా పోతుంది సముద్రంలో కలవడానికి? వడివడిగా పారుతూ వెళ్తుంటది కదా. నది ప్రవాహం లాగా నీ కన్నీటి ప్రార్థన ఉండాలి. అంతలా నీ కన్నీరు కార్చాలి నువ్వు. నది ప్రవాహము వలె దివారాత్రము, పగలు ప్రార్థన చేయి కన్నీటి ప్రార్థన, రాత్రి ప్రార్థన చేయి. నువ్వు ప్రార్థనకి విరామం అనేది కలుగనివ్వకు. గ్యాప్ లేకుండా, మరి పాజ్ ఇవ్వకుండా నువ్వు ప్రార్థన చేయి. నీ కంటి పాపను విశ్రమింపనీయకము. నిద్రపోతులాగా ఉండకు. నువ్వు రేయి మొదటి జామున లేచి ప్రార్థన చేయి. నీళ్లు కుమ్మరించినట్లు దేవుని సన్నిధిలో నీ విజ్ఞాపన చేయి. నువ్వు ప్రార్థన చేయి అంటున్నాడు. ఎలా అంటే నీళ్లు కుమ్మరించడం అంటే, ఒక నీళ్ళని మనం ఇలా ఇస్తే ఎలా మరి నీళ్లు కింద పడిపోతాయో, మన కన్నీళ్లు దేవుని సన్నిధిలో ఆ రీతిగా మరి కారాలి. నీ పిల్లల కోసం ప్రార్థన చేయి. వారి భవిష్యత్తు కోసం ప్రార్థన చేయి. నీ కుటుంబ మార్పు కొరకు ప్రార్థన చేయి. ఏదైతే నీకు అక్కరగా ఉందో ఆ అక్కర కోసం, ఆ అవసరత కోసం కన్నీటితో నువ్వు ప్రార్థన చేయి. నువ్వు అలా ప్రార్థన చేస్తే ఆకాశం ముందు చూస్తున్న దేవుడు నీ ప్రార్థనను, నా ప్రార్థనను అంగీకరించి జవాబును పంపిస్తాడు. ఇదే విలాప వాక్యంలో 3వ అధ్యాయము 48వ వచనంలో చూడండి. నా జనులకు కలిగిన నాశనాన్ని నేను చూడగా నా కన్నీరు ఏరులై పారుచున్నది. ఇక్కడ చూసారా? మన ఇంట్లో సమస్య వస్తేనే బాధపడడం కాదు. మొన్న చూడండి 270 మంది మరి ఆ యొక్క ఏరోప్లేన్ క్రాష్ అయిపోయి చనిపోయారు. ఏరోప్లేన్ తో సంబంధం లేని వాళ్ళు కూడా చనిపోయారు. మెడికల్ కాలేజ్ మీద అది కోరడం వల్ల అహ్మదాబాద్ లో మెడికల్ స్టూడెంట్స్, మరి ఆ యొక్క డాక్టర్స్, ట్రైనీ డాక్టర్స్ మరణించారు. వాళ్ళెవరో చనిపోయారు కదా, నాకేంటి అని మనం అనుకుంటాం. ఎక్కడో గుజరాత్ రాష్ట్రంలో, మనకు అవసరం లేదని అనుకుంటాం. కానీ ఇక్కడ ప్రవక్త ఇర్మియా అంటున్నాడు, నా జనులకు కలిగిన నాశనం చూస్తే నా కన్నీరు ఏరులై పారుతున్నది. నా ఇంట్లో సమస్య కోసం నా కన్నీళ్ళు కారుతున్నాను అనట్లా, నా ఇంట్లో ఉన్న పరిస్థితులు మారాలని నేను ఏడుస్తున్నాను అన్నట్లా, నా జనులు అంటున్నాడు. భారతదేశం అంతా కూడా మరి అంటారు కదా, మనం ప్రతిజ్ఞ చిన్నప్పుడు స్కూల్లో చేసాం, భారతదేశం నా మాతృభూమి, భారతీయులందరూ నా సహోదరులు, నా తోడబుట్టిన వాళ్ళతో సమానం. ఇప్పుడు మరణించిన వాళ్ళలో నీ అక్క లాంటి వాళ్ళు, నీ అన్న లాంటి వాళ్ళు, నీ తమ్ముడు లాంటి వాళ్ళు, నీ యొక్క చెల్లెలు లాంటి వాళ్ళు, అమ్మతో సమానులు, నాన్నతో సమానులు, తాతలు, అమ్మమ్మలు, నాన్నమ్మలు లాంటి వాళ్ళు ఎంతమంది పసిపిల్లలు చనిపోలేదు? వాళ్ళందరూ కూడా ఆ రీతిగా ఇదైతే వాళ్ళ కుటుంబాలు ఎంత మానసికంగా ఎంత వాళ్ళు కృంగిపోయి ఉన్నారు. అయ్యా వాళ్ళ క్షేమం దేవా, వాళ్ళకి న్యాయం చేయి, ఆ కుటుంబాలను ఓదార్చు. వాళ్ళకి ఏదో ఒక విధంగా, ఒకవేళ అందులో తల్లులు కోల్పోయిన వాళ్ళు ఉండొచ్చు, తండ్రిని కోల్పోయిన వాళ్ళు ఉండొచ్చు, కుటుంబ సభ్యులు కోల్పోయినా మరి ఆ బాధలో వాళ్ళు ఉన్నారు కదా, వాళ్ళని ఓదార్చయ్యా, వాళ్ళకి విడుదల దయచే ప్రభువా. అయా వాళ్ళకి మరి మీరు న్యాయం చేయండి అని మనం ప్రార్థన చేయాలి. హల్లెలూయా, గట్టిగా చెప్దాం హల్లెలూయా.
ఆ బాధ్యత మన మీద ఉందా లేదా? వాళ్ళెవరో చనిపోతే నాకెందుకు అని అనుకోలేం కదా. అందరూ మన వాళ్ళే. అందరి కోసం యేసయ్య ప్రాణం పెట్టాడు. ప్రతి ఒక్కరిని వారిని ప్రేమించటం, వారి క్షేమం కోసం ప్రార్థించటం మన బాధ్యత. ఇర్మియా అంటున్నాడు, నా జనులకు కలిగిన నాశనము అది చూసినప్పుడు నా కన్నీళ్లు ఏరులై పారుతుంది. నువ్వెంత కన్నీటి ప్రార్థన చేయాలో, మన దేశం కోసం ఎంత మనం కన్నీరు కార్చాలో, ఎంతలా మనం దేవుణ్ణి అడగాలో, ఎంత మనం మొరపెట్టాలో, దేశ క్షేమం కోసం, ప్రజల క్షేమం కోసం. తెగుళ్ళు మరి రావద్దని, మరి ఇలాంటి ప్రకృతి వైపరీత్యాలు రాకూడదని, అన్ఎక్స్పెక్టెడ్ గా వచ్చే ఈ ప్రమాదాలు జరగకూడదు అని ప్రార్థన చేయాలి. ఇదే ఇర్మియా ప్రవక్త అంటాడు. 9వ అధ్యాయం ఇర్మియా గ్రంథము 1వ వచనాన్ని ఒకసారి చూడండి. ఇర్మియా గ్రంథము 9:1 నా జనులలో హతమైన వారిని గూర్చి నేను దివారాత్రము కన్నీరు విడిచినట్లు నా తల జలమయముగాను నా కన్ను కన్నీళ్ల ఊటగాను ఉండునుగాక. ఆమేన్, హల్లెలూయా. అంటే ఒక శబదంలా చేసేస్తున్నాడు, ఒక ప్రామిస్ చేసేస్తున్నాడు. ఎలా ఉండాలంటే, ఎంతమంది చచ్చిపోతున్నారో, ఎంతమందిని మరి చంపేస్తున్నారో, ఇలాంటి వాళ్ళని చూసినప్పుడు రాత్రి పగలు కూడా నా కన్ను అసలు గ్యాప్ లేకుండా కన్నీరు విడిచినట్లు, నా తల ఎప్పుడు కూడా, తల స్నానం చేస్తే తల మీద నుంచి నీళ్ళు ఎలా పోతాయో తల జలమయంగా ఉండాలి. నా కన్ను కన్నీళ్ళ ఊట. ఊట అంటే బావిలో నీళ్ళు ఎంత చేరినా గాని మళ్ళా ఊరుతానే ఉంటాయి. ఊట, కన్నీళ్ళ ఊట అలా ఉండునుగాక అని ఆయనకాయన చెప్పుకుంటా ఉన్నాడు. ఈరోజు నువ్వు నేను ఎంత భారంగా, ఎంత బాధ్యతగా మరి మనం ప్రార్థన చేస్తున్నామో మనకే తెలియాలి. ఎవరో కదా, ఎవరికో కదా అని అనుకోవడానికి లేదు. ఎక్కడో చనిపోయారు కదా మనకెందుకులే అనుకోకూడదు. రేపు నీ ఇంట్లోనే అది జరగవచ్చు, నీ కుటుంబంలో ఎవరింటైనా అలా అవ్వచ్చు. ఆ శోధన, ఆ నష్టం రాకముందే జరుగుతున్న ప్రతి పరిస్థితిని బట్టి కూడా మనం భారంగా ప్రార్థన చేయాలి. హోషేయ గ్రంథము 12వ అధ్యాయము 4వ వచనాన్ని చూడండి ఒకసారి. హోషేయ గ్రంథము 12వ అధ్యాయము 4వ వచనం. అతడు దూతతో పోరాడి జయముందని. 3వ వచనాన్ని చూద్దాం. తల్లి గర్భమందు యాకోబు తన సహోదరుని మడిమని పట్టుకొనెను. మగసిరి కలవాడై అతడు దేవునితో పోరాడెను. అతడు దూతతో పోరాడి జయముందెను. అతడు కన్నీరు విడిచి అతన్ని బతిమాలెను. బేతేలులో ఆయన అతనికి ప్రత్యక్షమాయెను. అక్కడ ఆయన మనతో మాటలాడెను. చూసారా, ఇక్కడ మరి ఎక్కడో మరి ఆదికాండంలో చదివేటువంటి అబ్రహాము కుమారుడైన, ఇస్సాకు కుమారుడైన యాకోబు గురించి మనం చూస్తున్నాం. మరి అబ్రహాం ఎంత భక్తిపరుడో, ఎంత ప్రార్థనాపరుడో మనకు తెలుసు. ఇస్సాకు ఎంత భక్తిపరుడో, ఎంత ప్రార్థనాపరుడో మనకు తెలుసు. వాళ్ళ సంతానం ద్వారా వచ్చినటువంటి, మరి వాళ్ళ వంశంలో, మరి వాళ్ళ జనరేషన్ లో వచ్చినటువంటి యాకోబు గురించి కూడా దేవుడు జ్ఞాపకం చేసుకుంటున్నాడు. ఇక్కడ హోషేయ గ్రంథంలో రాయించాడు. తల్లి గర్భంలోనే పోరాడాడు. నేను ముందు రావాలి బయటికి, మా అన్న కంటే ముందు నేనే ముందు రావాలని. మొదటి నుంచి కూడా నేను ఫస్ట్ ఉండాలి దేవుడిలో, అన్నిట్లో నేను ఫస్ట్ ఉండాలి, ప్రతి విషయంలో నేను మరి ముందుండాలి అని కోరుకునే వ్యక్తి ఎవరు? యాకోబు. ఈరోజు నీకు నాకు ఎంత ఆసక్తి ఉందో తెలియదు. స్కూల్లో చాలా మంది పిల్లలు ఏం చేస్తుంటారంటే, అరే ఇది ఎవరికి వచ్చిందిరా పాఠం చెప్పండి రా అని అంటే ఒక్కడు చెయ్యెత్తాడు. ఎవరికి డాన్స్ వచ్చి రానంటే నేనేస్తా అంటారు. ఎవరు పాటలు పాడతారంటే నేను పాడతా అంటారు. వాళ్ళకి ఇష్టమైనది ఏదైనా చెప్తే ముందుంటారు కదా. వాళ్ళకి ఇష్టమైనది ఏదైనా మరి ఏదైనా చెప్తే ముందుంటారు వాళ్ళు. అన్నిట్లో కూడా ఫస్ట్ ఉంటారు వాళ్ళు, కానీ నచ్చిన దాంట్లో మాత్రం ముందుండాలి. చిన్నప్పటి నుండి కూడా అన్ని విషయాల్లో నేనే ముందుండాలి అని ఎవరు ఆశపడ్డారు? యాకోబు ఆశపడ్డాడు. కాబట్టి మరి అతడు ఎంత పోరాడాడో తెలుసా? అతడు తల్లి గర్భం నుండే స్టార్ట్ అయింది అతని పోరాటం. గర్భంలోనే కవలలు, వాళ్ళ అన్నయ్య ఆయన ఇద్దరు కూడా కవల పిల్లలు ఇద్దరు కూడా కడుపులో కొట్టుకునేటోళ్ళంట. అసలు ఏంటి ప్రభువా, నేను చస్తానా బతుకుతానా, ఈ కడుపులో ఏంటి ఈ యొక్క పోరాటం అని మరి తల్లి పోయి ఆ రిక్క ప్రార్థన చేస్తే దేవుడు చెప్తున్నాడు, నీ గర్భంలో 2 జనపదాలు ఉన్నాయి. పెద్దోడు చిన్నోడు ఇద్దరు ఉన్నారు. మరి చిన్నోడు పెద్దోడికి అధికారులాగా మాట్లాడు, పెద్దోడు చిన్నోడికి దాసుడైపోతాడు అని చెప్పాడు. ముందుగానే చెప్పాడు దేవుడు.
అసలు బయటికి ఆ మంత్రసాని గర్భం నుంచి తీస్తా ఉంటుంటేనే బయటికి ఆల్రెడీ ఏషావుని ముందు తీస్తాంటే అతని మడివని పట్టుకొని ఈయన బయటకు వచ్చాడంట. చూడండి ఎంత పోరాటం, ముందు నేను బయటికి రావాలి అని. ఆ కాళ్ళు అట్లా పట్టుకొని మడివని పట్టుకొని ఉన్నాడంట. అంటే అర్థం ఏంటి, ఓ మంత్రసాని ముందు నడుది వాణి కాదు అని. తల్లి గర్భం నుండే పోరాటం స్టార్ట్ అయిన పోరాటం ఒంటరిగా అతడు యొబ్బోకు రేవు దగ్గర అక్కడ ఉండి అతడు మొర పెడుతూ ప్రార్థన చేస్తే దేవుని మరి దూత వలె ఆయన వచ్చి అక్కడ పోరాడుతా ఉంటుంటే మగసిరి కలవాడై పోరాడాడు. ఏదేమైనా సరే ఇవాళ నేను గెలవాల్సిందే అని తెల్లవారే వరకు పోరాడి 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 వచ్చినోడే ఈయన మరి ఓడించేటువంటి పరిస్థితి అక్కడ ఏర్పడినప్పుడు అతడిని చూసి మరి దేవుడు అంటున్నాడు, నన్ను పోనీ తెల్లారుతుంది అని అంటే, నువ్వు నన్ను ఆశీర్వదిస్తే గాని నేను నిన్ను పోనివ్వను. ఈరోజు నీకుందా పట్టుదల? ఈరోజు నాకుందా పట్టుదల? నువ్వు నన్ను దీవిస్తే గాని ప్రవ్వా ఇదిగో నేను నీ పాదాలు వదిలిపెట్టాను. నువ్వు నాకు జవాబు ఇవ్వకపోతే నేను నీ సన్నిధిని వదిలిపెట్టి వెళ్ళను. నువ్వు నాకు ప్రార్థనకు జవాబు ఇవ్వాలి, నువ్వు నాకు ఇదిగో ఆన్సర్ చేయాలి ప్రవ్వా అని ఎంత పట్టుదల ఈరోజు నీలో నాలో ఉందో, నీకు నాకు రోషం కలగడానికి ఈరోజు దేవుడు యాకోబుని మన ముందు ఉంచుతా ఉన్నాడు. మగసిరి గలవాడే అతడు పోరాడాడు, దూతతో పోరాడి జయం పొందాడు అని రాశాడు. నువ్వు నన్ను దీవిస్తే తప్ప నేను అస్సలు పోనివ్వను, అస్సలు నువ్వు కదిలే ప్రసక్తే లేదు అని ఎంత మొండి పట్టుదలతో అతడు ఉన్నాడో. నీ ప్రార్థన జీవితం, నా ప్రార్థన జీవితం అంత పట్టుదలతో కూడినదై ఉండాలి. హల్లెలూయా. చూడండి, ఎఫెసీయులకు రాసిన పత్రిక 6వ అధ్యాయంలో ఒక మాటను చూద్దాం. మనము 18వ వచనం నుంచి చూద్దాం. ఆత్మ వలన ప్రతి సమయమునందును ప్రతి విధమైన ప్రార్థనలు విజ్ఞాపనను చేయించు ఆ విషయమై సమస్త పరిశుద్ధుల నిమిత్తములు పూర్ణమైన పట్టుదలతో విజ్ఞాపన చేయించు మెలకుగా ఉండండి అంటున్నాడు. ప్రార్థన చేయమంటున్నాడు, విజ్ఞాపన చేయమంటున్నాడు. ఎలా చేయమంటున్నాడు? పట్టుదలతో, మెలకువతో. అంటే మమ్మల్ని నిద్రపోనిద్దా దేవుడు? ఎవరు నిద్రపోవద్దని అంటున్నాడా? చెప్పండి. మెలకువ అనేది ఆత్మలో ఉండాలి. ఏ క్షణం దేవుడు నీ సన్ని మరి నీ దగ్గరకు వచ్చి ఇలా తలుపు తడితే నీ హృదయాన్ని తెరవడానికి సిద్ధంగా నువ్వు ఉండాలి. మెలకువతో నువ్వు ఉండాలి, సిద్ధపాటు నీలో ఉండాలి. ఆత్మలో ఎప్పుడు ప్రతి కార్యానికి కూడా సిద్ధ మనసుతో ఉండాలి. ప్రతి విధమైన విషయంలో ప్రార్థన చేస్తూ ఉండాలి. ప్రతి చిన్నదానిని కూడా మనం ప్రార్థనతోనే ప్రారంభించాలి. నన్ను అడిగితే మంచినీళ్ళకు కూడా ప్రార్థన చేసుకోమనే చెప్తాను. ఎందుకంటే కంటామినేటెడ్ వాటర్ తాగి కలరాలు వచ్చిన రోజులు ఉన్నాయి. మొత్తం ఒక కరోనా లాగా స్ప్రెడ్ అయ్యి ఎంతో మంది చచ్చిపోయారు. అప్పట్లో సరైన వైద్యం లేక. వాటర్ అనేది కొంచెం అక్కడి నుంచి ఇక్కడికి చేంజ్ అయితేనే మనకు జలుబు అవుతుందంటే మరి నీళ్లు కూడా అంత డేంజరో చూడండి. ప్రతి విషయానికి, చిన్నదానికైనా పెద్దదానికైనా ప్రార్థనతో మనము మన యొక్క జీవితాన్ని స్టార్ట్ చేయాలి. ముందు దేవునితో మనము మాట్లాడాలి. పట్టుదలతో, మెలకువతో. ముందుగా మనం చూసాం కదా ఎలా ప్రార్థన చేయాలని. మరి మనం ముందుగా చూసాము నీతిమంతుని ప్రార్థన ఎలా ఉండాలి? మనపూర్వకమైనదై మనస్ఫూర్తిగా చేయాలన్నాడు. బహుబలంగా ప్రార్థన చేయాలన్నాడు. ఆసక్తిగా ఏలియా ప్రార్థన చేయాలి. నేను తర్వాత మళ్ళీ అడుగుతాను, మీరు గుర్తుపెట్టుకోవాలి. మనస్ఫూర్తిగా చేయాలి, బహుబలంగా చేయాలి, ఇదిగో ఆసక్తిగా ప్రార్థన చేయాలి. మరి నిలిచిన శేషం కొరకు యెషయాని ఎలా ప్రార్థన చేయమన్నాడు హిజ్కియా? హెచ్చుగా. ఎలా? హెచ్చుగా ప్రార్థన చేయి, గట్టిగా ప్రార్థన చేయి, బలంగా ప్రార్థన చేయి అని చెప్పాడు. ఇక్కడ విజ్ఞాపన చేయమంటున్నాడు. ఎలా చేయమంటున్నాడు? పట్టుదలతో చేయమంటున్నాడు, మెలకువగా చేయమంటున్నాడు. చూడండి, అపోస్తల కార్యములు 1వ అధ్యాయము 14వ వచనం ఒకసారి చూడండి. 1వ అధ్యాయము 14లో వీరందరూ వీరితో కూడా కొందరు స్త్రీలను యేసు తల్లి అయిన మరియయు ఆయన సహోదరులను ఏక మనస్సుతో ఎడతెగక ప్రార్థన చేయుచుండిరి. చూసారా, యేసయ్య మరి ఆరోహణమైన తర్వాత
మరి అందరూ కూడా వచ్చేసారు. పట్టణంలోకి వచ్చేసిన తర్వాత వాళ్ళు ఎక్కడైతే స్టే చేస్తా ఉన్నారో అక్కడ ఒక మేడ గది ఉంది. ఆ మేడ గదిలోకి వెళ్ళిపోయినాక మరి ఆయన శిష్యులైనటువంటి వాళ్ళు, మరి యూదా ఇస్కరియోతు తప్ప మిగిలిన వాళ్ళందరూ గ్యాదర్ అయిపోయారు. వాళ్ళందరి నేమ్స్ మెన్షన్ చేస్తూ వీళ్ళందరూ, వీళ్ళతో పాటు కొంతమంది స్త్రీలు కూడా ఉన్నారు, యేసు తల్లి అయిన మరియ కూడా ఉంది. వీళ్ళందరి గురించిన సాక్ష్యం ఎంత గొప్పగా రాయబడిందంటే ప్రతి ఒక్కరు ఎట్లా ఉన్నారంటే ఏక మనస్సుతో వాళ్ళు ప్రార్థన చేస్తున్నారు. కొంతమంది ప్రార్థన ఎలా చేస్తారంటే, ఇప్పుడు నేనున్నాను, నాకు ఒక అవసరం ఉంది అని నేను మీకు చెప్పాను, నాకు ఈ అవసరం ఉంది మీరు ప్రార్థన చేయండి అంటే, నాకు అది పొందుకోవడం మీకు ఇష్టం లేదనుకుందాం. సపోజ్ నేను అది పొందుకోవడం మీకు ఇష్టం లేదు కాబట్టి, నేనేమో నాకు అవసరం కాబట్టి నేను భారంగా బాధ్యతగా నేను ప్రార్థన చేస్తాను. నాకు అది దక్కడం మీకు ఇష్టం లేదు కాబట్టి నా ముందు ప్రార్థన చేసినట్టే యాక్టింగ్ చేసి, నా ముందు బాగా మొరపెట్టినట్టు యాక్టింగ్ చేసి, తర్వాత ఏమనుకుంటారు, అసలు దానికి దొరకవద్దు ప్రభువా, అసలు ఆమె పొందుకోవద్దు ప్రభువా, అది అసలు రానే వద్దు ప్రభువా అని అంటారు. ఏక మనసు అనరు దాన్ని. నేను ప్రార్థన చేస్తున్నానంటే ఆ విషయం కోసం నాకెంత పట్టుదల ఉందో నీకంత పట్టుదల ఉండాలి. ఆ విషయం కోసం నాకెంత ఓర్పు ఉందో నీకంత ఓర్పు ఉండాలి. ఆ విషయం కోసం నాకెంత మరి ఆ పట్టుదల, ఆ యొక్క నిరీక్షణ పొందుకునేంత వరకు కూడా విశ్వాసం ఎంతగా నేను కాపాడుకుంటానో అలాగా, అంటే ప్రతి విషయంలో కూడా మరి సమాన స్థాయిలో ప్రార్థన వెళ్తుంటే అది ఏక మనస్సుతో చేసే ప్రార్థన. అవును ప్రభా, జరగాలి, జరిగించినందుకు నీకు స్తోత్రం, నేను పొందుకున్నందుకు స్తోత్రం. మరియు మీరు ప్రార్థన చేయనప్పుడల్లా మీరు అడుగు వాటిని అన్నిటిని కూడా పొంది ఉన్నామని నమ్మమన్నాడా లేదా దేవుడు? అన్నాడా లేదా చెప్పండి. అన్నాడు కదా. మరి అన్నాడు కాబట్టి నువ్వేం చేయాలంటే నీ ప్రతి పరిస్థితిలో ప్రభా ఇది అసాధ్యం కానీ ఇది జరిగించినందుకు నీకు స్తోత్రం, పొందుకోకముందే నేను పొందుకున్నందుకు నీకు స్తోత్రం అని చెప్పి దేవుణ్ణి మనము అడగాలి. నువ్వు అడగమన్నావు కదా ప్రభు, నేను అడుగుతున్నాను, పొంది ఉన్నామని నమ్మమన్నావు కదా ప్రభు, నేను నమ్ముతున్నాను, ఇదిగో నమ్ముట నీ వలన అయితే నమ్మువానికి సమస్తము సాధ్యమే అన్నావు కదా, సాధ్యపరుస్తావు, నాకు నమ్మకం ఉంది, నువ్వు చేస్తావు, నాకు నమ్మకం ఉందో, నాకు చేసావు, నీకు వందనాలు. జరగక ముందే విశ్వాసంతో ఆత్మీయ నేత్రాలతో మనం చూడాలి, పొందుకున్నట్టుగా మనము గ్రహించాలి. ఇదే అపోస్తల కార్యములు 2వ అధ్యాయము మరి 42వ వచనంలో ఒకసారి చూడండి. వీరు అపోస్తలుల బోధ యందును సహవాసమందును రొట్టె విరుచుట యందును ప్రార్థన చేయుట యందును, ఆ మాట చెప్పండి, ఎలా ఉన్నారు? మళ్ళీ చెప్పండి, ఎలా ఉన్నారు? ఎడతెగక, గ్యాప్ లేదు. ఇక మనం అంటాం కదా ఎడతెగక లేకుండా వర్షం పడుతుందంటే అర్థం ఏంటి? కంటిన్యూస్ గా పడుతూనే ఉంది, పడుతూనే ఉంది, పడుతూనే ఉందంట. ఎడతెరిపి లేని వర్షం అంటే అర్థం ఏంటి? అసలు గ్యాప్ ఇవ్వట్లా, పడుతూనే ఉంది. తుఫాన్ అంటేనే అసలు ఇక పడుతూనే ఉంటది. ఇప్పుడు వీళ్ళు దేనిలో ఎడతెగకున్నారు? వర్షంలో తడవడంలో కాదు. దేనిలో ఉన్నారు? అపోస్తలుల బోధలో ఉన్నారు, సహవాసంలో ఉన్నారు, రొట్టె విరుచుటలో ఉన్నారు, ప్రార్థన చేయటంలో ఉన్నారు. ఎడతెగక అంటే గ్యాప్ ఇవ్వట్లా, మందిరానికి ఆగట్లా, ప్రార్థన బల్లరాధనలో పాల్గొనడం ఆపట్ల, ప్రతి ప్రార్థనకి వెళ్తున్నారు, ప్రతి సహవాసంలో వాళ్ళు ఉంటున్నారు, ప్రతి విషయంలో కూడా అందరూ కూడా కలిసికట్టుగా ఉంటున్నారు. అందరూ కూడా మరి వాక్యాన్ని ఉన్నదన్నట్టుగా పాటిస్తా ఉన్నారు, వాక్యాన్ని అంగీకరిస్తా ఉన్నారు. ఇంచుమించు 3,000 మంది ఒక్కరోజే మరి ఆ యొక్క మరి అపోస్తలులు చేసిన ఆ యొక్క వాక్య పరిచర్యకు మారి బాప్తిజం తీసుకున్నారు. వాళ్ళ గురించి దేవుడు ఇక్కడ రాశాడు. అపోస్తలులు ఏ బోధ చెప్తే ఆ బోధలో వాళ్ళు నిలకడగా ఉన్నారు, వాళ్ళ సహవాసంలో వీళ్ళ సహవాసం ఉంది. వాళ్ళు చక్కగా మరి ప్రార్థనలో అన్నిట్లో కూడా ఎడతెగక వాళ్ళతో పాటు ఉన్నారంటే ఈరోజు మనం కూడా ఎలా ఉండాలి ప్రార్థనలో? చెప్పండి, ఆ మాట చెప్పండి, ఎలా ఉండాలి? గట్టిగా చెప్పండి. ఎడతెగక అంటే ఇక ప్రార్థనలో గ్యాప్ అనేది రాకూడదు, పట్టుదలగా ప్రార్థన చేయాలి. నెహెమ్యా గ్రంథం ఒకసారి చూడండి, 1వ అధ్యాయము ఒకసారి చూద్దాం. నెహెమ్యా గ్రంథము 1వ అధ్యాయము 1 నుంచి ఒకసారి చూద్దాం. హకల్య కుమారుడైన నెహెమ్యా యొక్క చర్యలు. 20వ సంవత్సరంలో కిస్లేవు మాసమున నేను సూషను కోటలో ఉండగా
నా సహోదరులలో హనానీయుడను ఒకడును యూదులలో కొందరును వచ్చిరి. చెరపట్టబడిన శేషములో తప్పించుకున్న యూదులను గూర్చి యెరూషలేమును గూర్చి నేను వారిని అడగగా వారు చెప్తా ఉన్నారు, అయ్యా మరి మీరు ఎలా ఉన్నారు, యూదుల్లో ఎట్లా ఉన్నారు అని చెప్పి చెరపట్టబడ్డారు కదా, మరి కొంతమంది అందులో తప్పించుకున్నారట. యూదులు ఒక శత్రు రాజ్యం వచ్చి అందరిని చెరపెట్టుకొని పోతా ఉంటుంటే బందీలుగా, అందులో కొంతమంది తప్పించుకున్న యూదులు నెహెమ్యా దగ్గరకు వచ్చారు. వాళ్ళని చూసినప్పుడు అయ్యా యెరూషలేము ఎట్లా ఉంది, ఆ పరిస్థితి ఎట్లుంది అని అడిగినప్పుడు వాళ్ళు అంటున్నారు, వారు చెరపట్టబడిన వారిలో శేషించిన వారు ఆ దేశంలో బహుగా శ్రమను నిందను పొందుచున్నారయ్యా. ఎలా ఉన్నారట చెరపట్టబడ్డోళ్ళు? చాలా నిందలు పొందుతున్నారు, శ్రమలు పొందుతా ఉన్నారు, బహుగా శ్రమ పడతా ఉన్నారు. తర్వాత యెరూషలేము యొక్క ఆ ప్రాకారపు గోడ కూలగొట్టారు, కూలిపోయింది. యెరూషలేముకున్న ప్రాకారపు గోడ కూలిపోయింది, దాని గుమ్మములని కూడా అగ్ని చేత కాల్చేశారు అన్నప్పుడు ఎలా ఉంటుంది ఆ భక్తునికి చెప్పండి? మందిరం కూల్చేశారా? మందిరం గోడలు అన్ని కూలిపోయాయా? యెరూషలేము అంటే దేవుని పట్టణం కదా, దేవుని పట్టణానికి ఈ గతి పట్టిందా అని చెప్పి ఎంత మాటలు వినగానే హార్ట్ అటాక్ వచ్చినంత పని అయిపోయింది నెహెమ్యా. కుప్పకూలిపోయాడు. ఈ మాటలు వినినప్పుడు నేను కూర్చుండి ఏడ్చి కొన్ని దినములు దుఃఖముతో ఉపవాసం ఉండి ఆకాశమందలి దేవుని విజ్ఞాపన చేశాను అంటున్నాడు. ఈరోజు ఏదైనా సమస్య వచ్చిందంటే అయ్యో అయ్యో అని గుండెలు బాదుకొని ఏడవడం కాదు, ఆ క్షణం విజ్ఞాపన చేయడం నేర్చుకోవాలి. ఆ క్షణం మోకాళ్ళ మీద పడి, ప్రభువా ఈ పరిస్థితి అయ్యా, ఇదిగో నీ మహిమ కొరకు వచ్చిందైతే నేను ఓర్చుకోగలగాలి, నేను బలంగా దీన్ని ఎదుర్కోవాలి, నాకు సహాయం చేయని చెప్పి విజ్ఞాపన చేయడానికి నెహెమ్యాలా కూర్చునే ధైర్యం, ఓర్పు, నిరీక్షణ నీకు నాకుందా? నెహెమ్యా ద్వారా దేవుడు మాట్లాడుతున్నాడు. కొద్ది రోజులు ఏడ్చాడు, ఉపవాసం ఉన్నాడు. ఎలా ప్రార్థన చేయమంటున్నాడు? ఉపవాసం ఉండి ఇప్పుడు ఆయన ద్వారా మనకు దేవుడు నేర్పిస్తున్నాడు. ఒక పరిస్థితి, ఒక కష్టమైన పరిస్థితి నీకు ఎదురైతే ఉపవాసం ఉండి నువ్వు ప్రార్థన చేయాలి. ఏడుస్తూ విజ్ఞాపన చేసిన మరి నెహెమ్యా లాగా ఈరోజు నువ్వు నేను ప్రార్థన చేయాలి. సేమ్ ఇదే కండిషన్ దానియేలు గ్రంథంలో కూడా మనం చూస్తాం. దానియేలు గ్రంథము 9వ అధ్యాయంలో 3వ వచనాన్ని ఒకసారి చూడండి. యెహెజ్కేలు పక్కన ఉంటది దానియేలు గ్రంథము 9వ అధ్యాయము మరి 3వ వచనంలో, అంతటా నేను గోనెపట్ట, అసలు రీజన్ ఏంటో చూద్దాం. మాదీయుడగు అహేశ్వరేషు యొక్క కుమారుడైన దర్యావేషు కల్దీల పైన రాజు అయిను. అతని ఏలుబడిలో మొదటి సంవత్సరమందు దానియేలు అను నేను యెహోవా తన ప్రవక్తయగు ఇర్మియాకు సెలవిచ్చి తెలియజేసినట్టు యెరూషలేము పాడుగా ఉండవలసిన 70 సంవత్సరములు కంప్లీట్ అయిపోతున్నాయని మరి ఆ యొక్క గ్రంథాల వల్ల తెలుసుకున్నప్పుడు, అయ్యో యెరూషలేము ఈ పరిస్థితి అనేది కంప్లీట్ అయిపోతుందా, కాబట్టి ఇప్పుడు నేను చేయాల్సింది ఏంటి? ప్రార్థన చేయాలి. ఇక దేవుడు కార్యం చేయబోతున్నాడు, దేవుడు కలగజేసుకోబోతున్నాడు, నేను ప్రార్థన చేయాలని గోనెపట్ట కట్టుకొని ధూళి తల మీద వేసుకొని ఉపవాసం ఉండి విజ్ఞాపన ప్రార్థన చేయడానికి దేవుని ఎదుట తన మనసును నిబ్బరం చేసుకున్నాడంట. నీ దేశంలో ఒక సమస్య వచ్చిందని నీకు వినబడితే మోకరించి ప్రార్థన చేయడానికి నువ్వు మరి సిద్ధం చేసుకో అంటున్నాడు దేవుడు. మన దేశము కొరకు, మన రాష్ట్రము కొరకు, మన జిల్లా కొరకు, మన గ్రామం కొరకు, పట్టణం కొరకు, ప్రజల కొరకు ప్రార్థన చేయవలసిన వారమే ఉన్నాం మనం. అతను అలాగ ప్రార్థనని మరి మొదలుపెట్టి ప్రార్థన చేస్తుంటే దగ్గర 21 రోజులైంది, 3 వారాలు అయిపోయింది. లేవట్లా, అన్నం లేదు, నీళ్లు లేవు, ఏం లేదు. ఉపవాసం ఉండి ప్రార్థనలో ఉండిపోయాడు. ఎంత ప్రార్థన చేసినా 3 వారాలైనా జవాబు రావట్లేదే అని చాలా అతడు అనుకుంటా ఉన్నాడు. మరి దేవుడు చూస్తున్నాడు, ఇతడు ప్రార్థన చేస్తున్నాడని తెలుసు. మరి ఇంకా ఇట్లా ప్రార్థన చేస్తా ఉన్నాడు. ఎలా ప్రార్థన చేస్తున్నాడంటే 20వ వచనంలో చూడండి, నేను ఇంకా పలుకుచు ప్రార్థన చేయుచు మరి పవిత్ర పర్వతము కొరకు నా దేవుడైన యెహోవా ఎదుట నా పాపమును నా జనము యొక్క పాపమును ఒప్పుకొనుచు నా దేవుని విజ్ఞాపన చేయుచున్నాను అంటున్నాడు. ఎలా ప్రార్థన చేశాడు? ఆయన పాపాన్ని ఒప్పుకుంటున్నాడంట.
తన ప్రజల యొక్క పాపాన్ని, ఎందుకంటే వాళ్ళకు ఒప్పుకునే మనసు లేకపోయి ఉండొచ్చు, వాళ్ళ తరపున నేను ప్రార్థన చేస్తున్నాను ప్రభా. మోషే కూడా అంతే ప్రార్థన చేసేవాడు. ఇశ్రాయేలు ప్రజల పాపాన్ని చేస్తే ఆయన మోకరించి ప్రభా నా ప్రార్థన ఆలకించయ్యా, లేదంటే ఇదిగో వాళ్ళని క్షమించలేదనుకో, ఇశ్రాయేలు ప్రజల్ని నువ్వు క్షమించకపోతే జీవ గ్రంథంలో ఉన్న నా పేరు కొట్టేయి అన్నాడు. ఎంత సవాలుతో కూడిన మాట. నిత్య జీవం అనే దేవుడు మోషేకి ఆల్రెడీ రాశాడని ఆయనకి తెలుసు. అయితే ఆ జీవ గ్రంథంలో అందరి పేర్లు రాయబడతాయంట కదా. ఇటు వినండి, మరి జీవ గ్రంథంలో రాయబడిన ఆ పేర్లలో నా పేరు ఉంటది దేవా, నాకు తెలుసు. ఈ ప్రజలను నువ్వు క్షమించకపోతే, మరి మా ప్రార్థన ఆలకించకపోతే అయ్యా ఆ జీవ గ్రంథంలో నా పేరు కొట్టేసేయ్ అన్నాడు. ఎవరి కోసమో నీ పేరు నేనెందుకు కొట్టేయాలి? నిన్ను నేను ఆశీర్వదిస్తాను, వాళ్ళందరినీ పక్కకు పడే నిన్ను ఆశీర్వదిస్తాను అన్నాడు. కానీ మోషే ఒప్పుకోలే. ప్రజలందరి కోసం పలానా దేవుడంట అరణ్యంలోకి తీసుకొని పోయి వాళ్ళందరినీ చంపేశాడనే చెడ్డ పేరు మరి నీకెందుకయ్యా, అలాంటి పరిస్థితి నీకొద్దు అని చెప్పి ఆయన ఏం చేశాడో తెలుసా? మరి ప్రార్థన చేసి నా యొక్క పేరుని కొట్టేసే అన్నాడు. అప్పుడు మళ్ళా దేవుడు వద్దులే అని వాళ్ళందరినీ కూడా క్షమించేశాడు. ఈరోజు నీ ప్రజల కొరకు, మన దేశంలో ఉన్న మరి వారు ఎంత కొంతమంది మరి మాంత్రికులు ఉన్నారు, వాళ్ళ కోసము, హంతకుల కోసము, దొంగల కోసము, ప్రతి ఒక్కరి కోసము కూడా వాళ్ళు మారాలనే ఉద్దేశం వాళ్ళకు ఉండకపోయి ఉండొచ్చు. కానీ వారి పాపమును కూడా మనం దేవుని దగ్గర ప్రభు మేము ఒప్పుకుంటున్నామయ్యా నువ్వు క్షమించవా అని దేవుని మనము అడగాలి, క్షమాపణ కోరాలి. దానియేలు అలా ప్రార్థన చేస్తున్నప్పుడు ఇదిగో మరి 3 వారాలు అయిపోయిన తర్వాత దేవుని యొక్క దూత ప్రార్థనకు జవాబును పట్టుకొని వచ్చింది. దానియేలు నువ్వు బహుప్రియుడవు, దేవునికి నువ్వు చాలా ఇష్టమయ్యా, ఎప్పుడో నువ్వు ప్రార్థన చేసిన ఫస్ట్ డేనే నీకు ఆన్సర్ రావాలి. కానీ పారసీక దేశాధిపతి అంటే అపవాది ఎంతగానో పోరాడుతా ఉన్నాడు. మరి మికాయేల్ అనేవాడు నాకు హెల్ప్ గా వస్తే నేను ఈ లోపు తప్పించుకొని నీ దగ్గరికి ఆన్సర్ పట్టుకొచ్చాను. ఫస్ట్ డేనే నీకు ఆన్సర్ రావాలి, కానీ నీ ప్రార్థనకి జవాబు ఇవ్వకుండా అపవాది అడ్డం పడ్డాడు అన్నాడు. ఈ రోజు నువ్వు బలంగా ప్రార్థన చేసినా నువ్వు అడిగిన వెంటనే పొందుకోకపోవడానికి ఇది కూడా కారణమై ఉండొచ్చు కదా. మరి ఆకాశ మండలంలో ఉన్న దురాత్మల కొరకు కూడా మనం ఏం చేయాలి? బలంగా ప్రార్థన చేయమని పత్రికల్లో మనం చదువుకుంటాం. మనం అందరం కూడా విజ్ఞాపన చేయాలి రాజుల కొరకు, మనుషులందరి కొరకు. మరి ప్రస్తుత అంధకార సంబంధము లోకనాథులతో మనం పోరాడుతున్నాం అన్నాడు. ఆకాశ మండలంలో ఉన్న దురాత్మలతో మనం పోరాడుతున్నాం. ఎలా పోరాడుతున్నాం? కత్తులతోటి, జ్వల్లలతోటి కాదు, ప్రార్థనలో నువ్వు పోరాడాలి. ప్రార్థనతో మనం పోరాడుతూ ఆ యొక్క విజయాన్ని మనం పొందుకోవాలి అంటున్నాడు. చూడండి, రోమిలకు రాసిన పత్రిక 8వ అధ్యాయము 26వ వచనాన్ని చివరిగా చదువుకుందాం మనం. రోమిలకు రాసిన పత్రిక 8వ అధ్యాయము 26వ వచనాన్ని ఒకసారి చూడండి. అటువలే ఆత్మయు మన బలహీనతను చూసి సహాయం చేయుచున్నాడు. ఏలయనగా మనము యుక్తముగా ఎలాగ ప్రార్థన చేయాలో మనకు తెలియదు కాబట్టి ఉచ్చరింప శక్యము కాని మూలుగులతో ఆత్మ తానే మన పక్షముగా విజ్ఞాపన చేస్తున్నాడు. చూసారా, నీకు నాకు ప్రార్థన చేయడం రాదంట. నాకు ఎందుకు ప్రార్థన చేయడం రాదు, నాకు బాగా వచ్చా అనుకుంటా. యుక్తముగా ఒక రైట్ వేలో, ఒక కరెక్ట్ ఫామ్ లో మనం ఎలా ప్రార్థన చేయాలో మనకి తెలియదు కాబట్టి ఎలా ప్రార్థన చేస్తే జవాబు పొందుకుంటామో, ఎలా ప్రార్థన చేస్తే దేవుని దగ్గర నుండి జవాబు వస్తుందో ఆ యొక్క కరెక్ట్ ఫామ్ లో దేవుడు మన పక్షంగా ఆయన తండ్రి దగ్గర ఏం చేస్తున్నాడు? ఉచ్చరింప శక్యము కాని మూలుగంటే పదాలు కూడా సరిగా ఇక మరి కొన్నిసార్లు చూడండి ఏడుపు తప్ప మాటలు రావు ప్రార్థనలో. అవునా? ఎంత దుఃఖం వస్తుందంటే ప్రార్థన చేస్తా ఉంటాం. అన్న అలాగే ప్రార్థన చేసింది, మూలుగుతో చేస్తుంటే తాగొచ్చావా ఏంటి అన్నాడు అయ్యగారు. అంత మూలుగంటే అంత భారం లోపల ఉంది, తట్టుకోలేని బాధ. ఒక అగ్నిపర్వతం బద్దలైతే ఎట్లుంటుందో అంత ఘోరమైన పరిస్థితి. ఇక ఏడవడానికి కూడా శక్తి ఉండదు. అలాంటి విజ్ఞాపన నీకోసం నా కోసం ఆయన అక్కడ చేస్తున్నాడంటే, ఆయనే మన కొరకు విజ్ఞాపన చేస్తుంటే మనం ఎంత విజ్ఞాపన చేయాలి? ఆయనకే ప్రార్థన అవసరమైందంటే మనం ఎంత ప్రార్థన మరి గొప్పగా చేయాలో ఈరోజు నీతో నాతో దేవుడు మాట్లాడుతున్నాడు. కాబట్టి బలమైన ప్రార్థన, మనస్ఫూర్తిగా ప్రార్థన, ఆసక్తిగా ప్రార్థన, హెచ్చుగా ప్రార్థన, ఎడతెగని ప్రార్థన. ఇదిగో మరి మనము ఎంత ప్రార్థన అంటే మెలకుగా ఉండి ప్రార్థన చేయాలి. ఎన్ని రకాలు విన్నాం చూడండి.
దుఃఖముతో, ఉపవాసముతో, నిట్టూర్పులతో, ఏడ్పులతో విజ్ఞాపనలు చేస్తున్నారు. మనం కూడా అలాగ చేయబద్దులమై ఉన్నాం. కాబట్టి ఈ రోజు మనం ప్రార్థన కొరకు మనల్ని మనము పట్టుదలగా ఎలా ప్రార్థన చేయాలి, మెలకుగా ఎలా ప్రార్థన చేయాలి, ఆసక్తిగా ఎలా ప్రార్థన చేయాలో దేవుడి నుంచి మనం పొందుకుందాం. దేవుడి మాటలు దీవించిన గాక. ప్రార్థన చేసుకుందాం. స్తోత్రం, స్తోత్రం, స్తోత్రం. హల్లెలూయా, హల్లెలూయా.